మొన్నటి ఎన్నికలప్పుడు వచ్చిన భావోద్వేగాన్ని క్యాష్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా అక్కడ ఉద్యమాలు చేయకుండా హైదరాబాదులో ఆపడాన్ని వ్యతిరేకించి అక్కడ ఓట్లు సంపాదించాలనుకుంది. అయితే అది పనిచేయలే. ఖమ్మంలో పనిచేసింది కానీ కాంగ్రెస్ పార్టీకి అది ఆల్రెడీ ఖమ్మంలో కాంగ్రెస్ కంచుకోట, హైదరాబాద్ అట్లాంటి చోట్ల పనిచేయాలి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లందరూ పూర్తిగా తన వైపుకి రావాలి. ఒకటి, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు అటు వచ్చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఎవరైతే కవిత అరెస్ట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఆ రోజున బాబు అరెస్ట్ అప్పుడు ఎందుకు ఆపారు, బాబు అరెస్ట్ అప్పుడు కూడా సహజ సిద్ధమైన స్పందనే కదా, అది ఎందుకు ఆపారు అంటే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అది అత్యంత కీలకమైనటువంటిది. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రుత్వమో ఆ పార్టీ అధినేత చంద్రబాబుని గురించి ప్రశంసించడం ద్వారా తెలుగుదేశం ఓట్లని తమ వైపుకి ఆకర్షించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.